SG న్యూస్ కి స్వాగతం. ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి బ్లాక్ డే కంపెనీలలో, కార్ఖానాలలో, అన్ని పట్టణ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ సర్కారు అమలు చేసినటువంటి జీవోను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున ఏఐటీసీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి అసెంబ్లీలో కూడా కేరళలో, పశ్చిమ బెంగాల్లో, త్రిపురలో, మిగతా తమిళనాడులో, రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జారీ చేసినటువంటి జీవోను మేము ఇక్కడ అమలు చేయమని చెప్పేసి కూడా అక్కడ తీర్మానాలు చేశారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉన్న సందర్భంలో కూడా మరి కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి, కార్మికులను బానిసలుగా తయారు చేయడానికి, చట్టాలు అమలు చేయడానికి, మరి ఉన్న చట్టాలను ఊడగొట్టడానికి చేస్తున్నటువంటి ఏదైతే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశత్వ విధానాలు ఉన్నాయో ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో మరి మెజార్టీగా మరి ఇక్కడ అమలు చేయమని చెప్పేసి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఒక రాష్ట్రంలో కార్మికులకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కార్మిక సంఘాల తరఫున మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పెద్ద ఎత్తున రేపు రాబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ లేబర్ కోడ్లను రద్దు చేసేటువంటి వరకు కార్మిక సంఘాల పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఆ లేబర్ కోడ్లకు నిరసనగా ఈరోజు బ్లాక్ డే పాటించాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఈ బ్లాక్ డేలో పాల్గొంటూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు అమల్లో మూలంగా 8 గంటల పని 12 గంటలు కాబోతూ ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు పోతుంది. కనీస వేతనం నిర్ణయించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రమాదం ఈ లేబర్ కోడ్లలో ఉంది. అందుకని ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ వెనకట బానిస వ్యవస్థ ఎట్లుండో అట్లాంటి వ్యవస్థ మళ్ళీ తిరిగి భారతదేశంలో నిలబడడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. ఈ కుట్రలను ఏ మేరకు కూడా కార్మిక వర్గం అంగీకరించదో ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లను తిప్పికొట్టేంత వరకు, లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు భారత కార్మిక వర్గం పోరాడుతుందని ఈ సందర్భంగా హెచ్చరికిస్తాం. ఏప్రిల్ 1 తారీఖు రోజున ఈరోజు కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి బ్లాక్ డేను విజయవంతం చేసినటువంటి పెద్దపల్లి జిల్లా కార్మిక వర్గానికి జేఎస్ తరఫున విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త విధానాలతోటి, కొత్త ఎత్తుగడలతోటి కార్మిక హక్కులను కాలరాయడానికి తీవ్రమైనటువంటి కుట్రలు చేస్తుండో ఆ కుట్రల్లో భాగంగానే ఇలా లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ కార్మికుల త్యాగ ఫలితంగానే అనేక హక్కులు సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇవన్నీ తీసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి బ్లాక్ డేను పెద్దపల్లి జిల్లాలలో మొత్తం కార్మిక వర్గం సింగరేణి కానీ, ఆర్ఎఫ్సీలు కానీ, ఎన్టీపీసీ కానీ, కేశవరావు కానీ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అమాలీలు కానీ, ఆశా వర్కర్లు కానీ విజయవంతం చేసినందుకు, ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ధర్నాన్ని కూడా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.